వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఒక కొత్త రెసిపీతో వచ్చాము. అదే బెండి మసాలా. ఈ బెండకాయ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాము. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి అలాగే పుల్కాలోకి ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే అదిరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కాంబినేషన్ వేసే రెసిపీస్ కూడా అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది మరి మసాలా కొద్దిగా ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పెరుగుతో మిక్స్ అయ్యి అసలు జిగురు లేకుండా ఎంతో హాట్గా మరి స్పైసీగా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మనల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ముందుగా ఫ్రెష్ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకున్న బెండకాయల్ని చిన్న ముక్కలుగా కాకుండా ఒక అంగుళం అంటే 1 ఇంచు ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇంకా పెద్దవైనా పర్లేదు. నేనైతే కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్గా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒకసారి తడి లేకుండా వత్తేసి పక్కనెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అవ్వగానే దాంట్లో మనకు కావలసినంత ఆయిల్ కంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేయండి. ఎందుకోసమంటే ఈ బెండకాయలన్నింటినీ కూడా ఇదే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాము. ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు అంటే డీప్ ఫ్రై కాదు, ఇది పాన్ పైన చేస్తాము. అయితే మనకి ఈ బెండకాయ ఎంత బాగా ఫ్రై అయితే మన ఈ మసాలా కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అందుకని ఈ బెండకాయని మనం కొంచెం బాగా అంటే కలర్ మారుతుంది. ఆ కలర్ మారే వరకు ఆ గ్రీన్ కలర్ పోయి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఈలోపు మనం ఉల్లిపాయలు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా జ్యూస్ చేసి పెట్టేసుకుందాము. ఈ టమాటా ప్యూరీని కూడా జ్యూస్ పక్కన పెట్టేసుకునే లోపు మనకి ఈ బెండకాయలన్నీ కూడా బాగా వేగిపోతాయి. ఆ వేగిపోయిన బెండకాయలని ఒకసారి చెక్ చేసుకొని మనకి వేగింది అనే టైంకి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. అయితే దీంట్లోంచి కొద్దిగా ఆయిల్ మనం సెపరేట్గా పక్కకు తీసేసి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని వేసేసి దాంట్లో మనం బాగా వేగనిస్తాము. అది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం ఆ పసుపుతో పాటు వేస్తాము. ఈ పసుపు చాలా మంచిది, నేను ప్రతిసారి చెప్తుంటాను. చూడండి, ఇది మసాలా అండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మసాలాని మనం ఈ ఆయిల్ ఉల్లిపాయలతోనే బాగా పేస్ట్ చేసి తర్వాత ఈ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేయాలి. వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి అలాగే కొద్దిగా కారం, కొద్దిగా కాదు టేబుల్ స్పూన్ అంటే మన టేబుల్ స్పూన్ ప్రకారంగా కొద్దిగా 1 స్పూన్ ఎక్కువ వేసాం. అయితే ఇది స్పైసీనెస్ కోసం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేయండి. అయితే చాలామంది మధ్యలోనే ఈ టైంలో పెరుగు కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తుంటారు, కానీ నేను చివరిలో వేస్తాను పెరుగు. ఈ వాటర్ అంతా కొద్దిగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయండి. ఉంచేస్తే మనకి కర్రీ అంతా కూడా దగ్గరగా అయ్యి బాగా మిక్స్ అయ్యి మన చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. అయితే ఇది మనకి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఆ కర్రీని మనం తినేటప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 నిమిషాల పాటు మాత్రం ఖచ్చితంగా మూత పెట్టండి. మూత పెట్టి మనం మూత ఓపెన్ చేసేలోపు మనం సేమ్ టమాటా ప్యూరీ అయితే ఎలాగైతే చేసుకున్నామో పెరుగుని కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కర్రీ అంతా కూడా బాగా దగ్గరగా అయ్యి బాగా ఇగురులాగా ఉంటుంది. ఆ టైంలో మనం పెరుగుని చివరిగా యాడ్ చేసి ఈ పెరుగుని కూడా మనం ఏం చేస్తున్నామంటే నీట్గా మనం వేపి 2 మినిట్స్ వేపేసి మనం దించేసుకొని సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు చివరిగా మనకి గార్నిష్ కోసం మనం అదేమంటారు కొత్తిమీర, తర్వాత ఇంకా కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి చివరిగా దింపేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది.